మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో ప్రతి బుధ శుక్ర ఆదివారాలు దర్బారు సేవ నిర్వహిస్తూ దర్బారు సేవలో స్వామివారి ఆలయంలో జరగబోయేటటువంటి విశేషాలను గురించి మరియు అన్నదానానికి భూదానానికి ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు స్వామివారికి తెలియజేస్తూ వారికి వేద ఆశీర్వచనం చేయడం ఆలయ సాంప్రదాయం. భగవద్బాంధవులారా, వచ్చే బుధవారం నుంచి స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. బుధ గురు శుక్ర వారాల్లో స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా భోజనాదులు, టిఫిన్లు, అలాగే డిన్నరు అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడే చేయబడుతుంది. అలాగే ఎవరైతే పీటల మీద కూర్చుంటున్నారో ఆ భక్తులకు దయచేసి మీరు ఇంట్లో ఏమీ తిని రాకూడదు. కేవలం స్నానం చేసి వచ్చేసేయండి. అయితే మీరు స్నానం చేసి వచ్చిన బట్టలతో ఇక్కడ పీటల మీద కూర్చోకూడదు. వీళ్ళే ఇక్కడ మీకు వస్త్రాలు ఇస్తారు. ప్రధానంగా చీరలు, ధోతులు ఇస్తారు. అలాగే ఆడవాళ్ళు మాత్రం దయచేసి మీకు ఆ బ్లౌజ్ కాంబినేషన్ కావాలి అనుకుంటే మొదటి రోజున ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్, రెండవ రోజున ఎల్లో కలర్ బ్లౌజ్, మూడవ రోజున పింక్ కలర్ బ్లౌజ్ ఏర్పాటు చేసుకోవలసిందిగా మనం చేస్తున్నాము. మొదటి రోజు ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్, రెండవ రోజు ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ బ్లౌజ్, మూడవ రోజు పింక్ కలర్ బ్లౌజ్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. అలాగే ఇక్కడ మీకు బట్టలు మార్చుకునేటందుకు కూడా అన్ని వసతులు ఏర్పాటు చేయబడతాయి. ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి పీటల మీద కూర్చునేటటువంటి భక్తులు కంపల్సరీ ఈ నియమాన్ని పాటించవలసిందిగా ప్రార్థన. అయితే పీటల మీద కూర్చునేటటువంటి భక్తులు మాత్రం ఈ 3 రోజులు మీ భోజనానికి దూరంగా ఉండండి. ఇక్కడ ఆలయంలో భోజనం మాత్రమే చేయాలి. సో బయట ఎక్కడ కూడా ఎంగిలి పదార్థాలు కూడా స్వీకరించకూడదు. ఎందుకంటే ఎంతసేపు నా కోరిక ఒకటి, మీకు రిజల్ట్ రావాలి. రిజల్ట్ వచ్చే పద్ధతిలో ఉండాలి. శాస్త్రీయంగా జరగాలి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదు. దయచేసి ఈ నియమాలు పాటించవలసిందిగా పాదాభివందనం చేస్తూ వేడుకుంటున్నాను భగవద్బాంధవులారా. అలాగే ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి భక్తులందరికీ కూడా అక్షర లక్షలు జపం చేసి తర్పణం చేసి హోమం చేసినటువంటి మరకత గణపతి లాకెట్ ను ఉచితంగా ఇస్తారు. ఆ లాకెట్ ను మెడలో ధరించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి భగవద్భాగంలారా, పీటల మీద కూర్చునే ప్రతి భక్తులకు కూడా అక్షర లక్షలు జపం చేసినటువంటి మరకత గణపతి లాకెట్, అలాగే స్వామివారి రూపు ఉన్నటువంటి సిల్వర్ డాలర్ కూడా
సిల్వర్ డాలర్ను కూడా ఇస్తారు. దానిని తీసుకోవడం మర్చిపోకండి. ఇప్పటికే ఎవరైనా తీసుకోకపోతే కౌంటర్లో అడిగి సిల్వర్ డాలర్ను కూడా తీసుకోవలసిందిగా మనవి చేస్తున్నాం. విశేషంగా ఆ సిల్వర్ డాలర్ చక్కగా విశేషమైనటువంటి పూజలు అంటూ ఉన్నటువంటి ఆ సిల్వర్ డాలర్ను మీ ఇంట్లో పూజలో కానీ లేదా మీరు డబ్బు పెట్టుకునేటటువంటి స్థానంలో కానీ పెట్టి రోజు ఒక అగరబత్తి చూపించండి చాలు. ఆ ఇంట్లో ఐశ్వర్యం ఎలా పెరుగుతుందో ప్రాక్టికల్ గా చూడండి. ఆశ్చర్యపోయే విధానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి భగవద్భక్తులారా అందరూ కూడా దయచేసి ఏ ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు మనకు బుధ గురు శుక్రవారాలు వచ్చాయి కాబట్టి వీలైతే మీ ఆఫీసులకు ముందే సెలవు పెట్టుకోవలసిందిగా ప్రార్థన. దయచేసి ఒకవేళ మేము 3 రోజులు రాలేము, ఏ ఒక్క రోజు వచ్చి కూర్చుంటాము అంటే 17th మాత్రం కంపల్సరీ రండి. అంటే 3 రోజులు రావద్దని కాదు నేను చెప్పడం ఇక్కడ. ఒకవేళ పాసిబుల్ కానటువంటి వాళ్ళు గోత్రనామాలు మాత్రం ముందే ఇవ్వాలి. 3 రోజులు మీరు కూర్చోలేకపోయినా మీ స్థానంలో మేము కూర్చొని మేము ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగిస్తాం. అందుకని చెప్పేసి దయచేసి మీ గోత్రనామాలు ముందుగా ఆలయంలో నమోదు చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అలాగే అన్నదానానికి ద్రవ్యం సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు సోలాక్స్ గోత్రం పి సందీప్ వైశాలి 501 రూపాయలు సమర్పించారు. వశిష్ఠ గోత్రం జస్విక జస్వంత్ 1116 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. వస్త్రకుల గోత్రం చరణ్ గారు 501 రూపాయలు సమర్పించారు. సుద్దినోళ్ల గోత్రం కంకణాల హరీష్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా 500 రూపాయలు సమర్పించారు. కీర్తి శిశువు కె ప్రకాష్ గారు జ్ఞాపకార్థం వారి కూతురు ప్రియాంక గారు 501 రూపాయలు సమర్పించారు. జలనీలాల గోత్రం ఏ సంపత్ గారు 516 రూపాయలు సమర్పించారు. కీర్తి శిశుడు పి సాయినాథ్ గారి జ్ఞాపకార్థం వారి తల్లి పి అనిత గారు 1116 రూపాయలు సమర్పించారు. జగ్గాల గోత్రం జి లక్ష్మీదేవి గారు 500 రూపాయలు సమర్పించారు. కీర్తి శిశుడు అర్జు పాలీవాల్ గారి జ్ఞాపకార్థం రాహుల్ జైన్ సోనాల్ జైన్ ఒక 25 కేజీల బియ్యం స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. విష్ణుకాంత గోత్రం బాలరాజ్ రేణుక రుత్విక్ నైతిక్ చార్విక్ 501 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. హే ప్రభు వరకథ శ్రీ లక్ష్మీ గణపతి అన్నప్రసాదార్థం భూదానార్థం ద్రవ్యం దత్వా తత్సర్వే జనాః మనోవాంఛాఫలసిద్ధ్యర్థం శరీరే శుక్లాభిసప్తధాతుభ్యः దోషత్రగతిమిత సర్వరోగ నివారణ పూర్వక శరీర దృఢత్వ సిద్ధ్యర్థం వేద ఆశీర్వచనం కరిష్యే. హరి ఓం. బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే స్త్రియే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాయమానే ప్రమోదమానే రవిమన్యమానే పుత్రై పౌత్రై శ్రేయవర్ధనాం. నమో నమో భవతేత్య
यजमानोऽन्ना केतुर्ससा वेद्यग्रे भागम् देवेभ्यो विददात्यायम् प्रचन्द्रमा स्तिहति दीर्घमायुः शतमानं भवति शताय पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति।